బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. నితిన్ నబీన్ టూర్తో తెలంగాణకు పైసా ఉపయోగం లేదని విమర్శించారు. ఆయన పర్యటన పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. కేంద్రం వరంగల్ ఎయిర్పోర్టుకు ఎందుకు సహకరించలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. తెలంగాణకు ఎరువులు రాకపోవడానికి కారణం బీజేపీ కాదా అని నిలదీశారు. నితిన్ నబీన్ గారి తెలంగాణ పర్యటన వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగానే ఉంది తప్ప కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ ప్రజలు మనసులో ఉన్నటువంటిది తెలంగాణ ప్రజల డిమాండ్ ఏదో దాన్ని అమలుపరచడంలో మాత్రం విఫలమైన ఈరోజు ఫెడరల్ స్ఫూర్తితోటి ఏ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ రాష్ట్రానికి కోరుకున్నటువంటివి న్యాయపరమైనటువంటి ప్రాజెక్టులు కానీ న్యాయపరమైనటువంటి ప్రాజెక్టులకు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం అందివ్వడం లేదు కాబట్టే మా బాధ. కాబట్టి ఈ అంశాన్ని నితిన్ నబీన్ గారు ఈ 3 రోజు పర్యటనను గుర్తించి కేంద్రం ద్వారా తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి నిధుల్ని అనుమతుల్ని ఇప్పిస్తారని చెప్పినటువంటి ఒక భావన సందర్భాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది. మేమైతే అడ్డంబాల్లో ఎయిర్పోర్ట్ తేవడానికి 10 ఏళ్ళలో ఎందుకు ఎయిర్పోర్ట్ తెలియదో చెప్పాలి బీజేపీ. వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి, వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తేనే అభివృద్ధి అవుతుందని ఎయిర్పోర్టు ప్రక్రియను వేగవంతం చేసి క్లియర్ చేసేది మేము కాదా? అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఉన్నది. చాలామంది కరీంనగర్ బండి సంజయ్ గారు నిన్న ఇక్కడ బండి సంజయ్ లేకపోతే వాళ్ళతో చెప్తా ఉన్నారు. వాళ్లకు 25 పైసలు అంటే ప్రతి రూపాయిలో 25 పైసలు రాష్ట్ర ప్రభుత్వము, 25 పైసలు కేంద్ర ప్రభుత్వము, 50% బ్యాంకు లోన్ తీసుకొని అప్పు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. దీనిలో ఎవరు అన్నట్టు పెద్దది 70% రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టే కదా. దీనికి వాళ్ళు మేము ఇన్ని తెచ్చినాం అన్ని తెచ్చినాం పొడుగు పోసినాం మొత్తం మేమే తెచ్చినాం అంటే ఎందుకు చేయాలి మరి ఇన్ని రోజులు? 5,000 కోట్ల రూపాయలతోటి ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చినాం జెండు వరంగల్ హన్మకొండ కాజిపేటకు. 10 ఏళ్లల్లా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీ స్మార్ట్ సిటీ కొరకు వచ్చిన నిధులను కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దుర్వినియోగం జరిగింది, అవినీతి జరిగిందని. ఎందుకు చర్యలు తీసుకోలే?